సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో చూస్తున్న వార్ 2 కూలీ సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ రెండు సినిమాలు ఒకే రోజు అయితే రిలీజ్ అయింది. మొదటి రోజు ఎవరు ఎక్కువ కలెక్షన్ సాధించారు అంటే కూలీ సినిమానే సాధించింది. ఫస్ట్ డే 156 కోట్ల రూపాయలు అయితే సాధించింది. సో ఇంకా సెకండ్ డే గురించి అయితే మాట్లాడుకుందాం. కూలీ సినిమా అంటే మొత్తం బడ్జెట్ వచ్చేసరికి ఈ మూవీకి 350 కోట్ల రూపాయలు జరిగింది. అంటే మొత్తం సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి జిఎస్టీతో కలిపి 54 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 55 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇంకా అలాగే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే 100 కోట్ల రూపాయలకు వచ్చేసరికి తమిళనాడులో, కేరళ, కర్ణాటకలో 20 కోట్లు, ఇండియాలో నార్త్ ఇండియాలో వచ్చేసరికి 50 కోట్లు, ఓవర్సీస్లో 85 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకుంది. దీంతో వరల్డ్ వైడ్గా ఈ మూవీ 310 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 624 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇంత రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది. సో ఇక ఈ మూవీ డే వైజ్ అంటే తొలి రోజు కలెక్షన్ ఒకసారి అయితే చూసుకుందాం మనం. అంటే ఫస్ట్ డే వచ్చేసరికి ఈ మూవీ వరల్డ్ వైడ్గా 155 కోట్ల రూపాయలను రాబట్టింది. సో ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్, అంటే దీంట్లో 155 కోట్లలో తమిళనాడులో వచ్చేసరికి 30 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 కోట్లు, కేరళలో 10 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్ల చొప్పున, అంటే ఇండియా వైడ్గా 80 కోట్ల రూపాయల గ్రాస్ను, 68 కోట్ల రూపాయల నెట్ను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఈ మూవీ అయితే ఫ్రెండ్స్ మొదటి నుంచి మంచి దూకుడుని అయితే చూపిస్తుంది. అక్కడ వార్ 2ని కూడా డామినేషన్ చేస్తూ ఏకంగా తొలి రోజు 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే రాబట్టింది అక్కడ. సో ఇక ఈ కలెక్షన్స్తో ఈ మూవీ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. అంతకుముందు లియో 146 కోట్ల రూపాయలతో సో ముందంజలో ఉంది, అక్కడ తమిళనాడులో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దాన్ని కూడా ఈ మూవీ అయితే క్రాస్ చేసేసింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే ఈ మూవీ సో కొంతమందికి అయితే వర్కింగ్ డే, ఇంకొంతమందికి అయితే హాలిడే అనేది ఉంది. సో అంటే థియేట్రికల్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే బాగానే జరిగింది ఫ్రెండ్స్. థియేట్రికల్ ఆక్యుపెన్సీ రెండో రోజు కూడా పర్లేదు, బాగానే జరిగింది. అంటే 4 గంటల వరకు తమిళ వెర్షన్కు 64%, హిందీ వెర్షన్కు 31%, తెలుగు వెర్షన్కు 70% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక రెండవ రోజున విషయానికి వస్తే ఈ మూవీ తమిళనాడులో 25 కోట్లు, తెలుగులో 20 కోట్లు, కర్ణాటక, కేరళ, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు, ఇక ఓవర్సీస్లో 20 కోట్ల రూపాయలు. సో దీని మొత్తాన్ని కలుపుకొని సెకండ్ డే వరల్డ్ వైడ్గా 70 కోట్ల రూపాయలను రాబడుతుందని ట్రేడ్ చెప్తుంది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ మూవీ 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది. కానీ ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి. అంటే ఇంకా వచ్చేసరికి మనకి ఆదివారం, శనివారం ఈ 2 రోజులు అయితే ఉంది. ఈ 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత రాబడితే అంత వీలైనంత వరకు వెనక్కి రాబట్టినట్టే వచ్చే దాంట్లో. లేదంటే ఫ్రెండ్స్ వర్కింగ్ డే స్టార్ట్ అయిందంటే అంత బడ్జెట్ రికవరీ చేయడం అంటే కష్టమే.